హాయ్ హలో నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణ రవి అలక్క. యాక్చువల్గా ఇవాళ వ్లాగ్ ఏంటంటే అండి, చెప్పాలంటే నాకే నవ్వు వస్తుంది. ప్రతి ఒక్కరు ఏంటంటే పర్ఫెక్ట్గా ఉన్నవే ప్రజెంట్ చేయాలి అని అనుకుంటారు. యాక్చువల్గా నేను ఇవాళ ఒక ఫ్లాగ్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాను. నేను ఒక వంట ట్రై చేశానండి. అంటే ట్రై చేశానంటే ఇంతకుముందు బాగానే వచ్చింది. ఇవాళ వీడియో చేద్దామని చెప్పి స్పెషల్గా మనం కెమెరా అది పెట్టుకొని ట్రై చేస్తుంటే అది ఫ్లాప్ అయిపోయింది. యాక్చువల్గా ఆ ఫ్లాప్ వీడియోని మీ ముందుకి సరదాగా అందరూ నవ్వుకుంటారని చెప్పి ఇలా చేసింది ఏంటి తిను అని చెప్పి నవ్వుకుంటారని చెప్పి మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు చూడండి ఎలా వచ్చిందో ఏంటి అని. ప్లీజ్ అండి ఈ ఫ్లాప్ని కూడా ఎంజాయ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా? చలో. హాయ్ అండి, నేను ఇవాళ మీ అందరి కోసం మష్రూమ్ 65 చేద్దాం అనుకుంటున్నాను. సో మష్రూమ్ 65కి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే మష్రూమ్, యాక్చువల్గా క్యాప్సికమ్ ఉండాలి. నా దగ్గర ఇంట్లో క్యాప్సికమ్ లేదు, సో ఆనియన్ ఒకటే వేస్తున్నాను. ఆనియన్ ఒకటి, 2 చిల్లీస్, ఇంకా ఉరిపిండి రైస్ ఫ్లోర్ అండి, ఇంకా ఇది వచ్చి మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్ అంటారు కదా, మైదా పిండి, ఇంకా కారం, ఉప్పు, కార్న్ఫ్లోర్, ఇది వచ్చి సోయా సాస్ అండ్ టొమాటో కెచప్. ఇవే ఉన్నాయి ఇంట్లోని. వీటితోనే నేను మష్రూమ్ 65 చేద్దాం అనుకుంటున్నాను. మా పాప ఇంటికి వచ్చేసరికి రెడీ చేసి పెడితే తనకి స్నాక్స్ అవుతుంది కదా అని చెప్పి. సో ఎలా చేయాలో వెంటనే ఇప్పుడు చూద్దాం. ముందుగా నేను మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నానండి, చూపిస్తున్నట్టు. నేను ఇచ్చిన బిల్డప్కి మధ్యలో కరెంట్ కట్, పవర్ కట్ అండి. పవర్ కట్ అయిపోయిన తర్వాత నేను నార్మల్ లైట్ వేసుకున్నా, వేరే లైట్. ముందు వేరే లైట్ ఉండేది, తర్వాత వేరే లైట్ వేసాను. ఇప్పుడు డల్గా కనిపిస్తుంది, అందుకే చిన్న లైట్ వేసుకొని కటింగ్ స్టార్ట్ చేశాను అనమాట. చూడండి, ముందు ముందు ఇంకా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. డోంట్ మిస్ ద ఎండ్ అండి. సో ఫాస్ట్గా కట్ చేశాను. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ, అదే రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మిక్స్ చేసుకున్నానండి. సో యాక్చువల్గా ఆ కన్సిస్టెన్సీ నేను రాంగ్ చేశానమాట. ఫస్ట్ మష్రూమ్ వేసి కొంచెం హార్డ్గానే కలిపాను, గట్టిగా కలిపాను మిక్సర్ అయితే. ఇంకొంచెం నేను తీసుకునే ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, అవి ఇంకొంచెం ఎక్కువ తీసుకుని ఉంటే కరెక్ట్గా వచ్చేదేమో. సో ఏదో మొత్తానికి తేడా జరిగిందండి. అందుకే నేను జనరల్గా ఎంతెంత తీసుకున్నానని ఏం చెప్పడం లేదు, జస్ట్ అలా అవన్నీ వేసి చేశాను కాబట్టి జస్ట్ అలా మీకు చూపిస్తున్నాను అనమాట. సరే, ఇంకా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మష్రూమ్స్ మనం కలిపి పెట్టుకున్నాం కదా, అది హార్డ్గానే ఉంది ముందు, అవి వేయడం స్టార్ట్ చేశాను.
యాక్చువల్గా వేస్తున్నప్పుడు నాకేమనిపించిందంటే మష్రూమ్ చిన్నగా అయిపోయింది. యాక్చువల్గా ఎలాగైనా చిన్నగా అవుతుంది, కానీ నేను వేసిన తర్వాత అవి ఒకదానికొకటి స్టిక్ అయిపోతున్నాయి. అది ఎందువలన అలా జరిగిందో తెలీదు. యాక్చువల్గా రైస్ ఫ్లోర్ కొంచెం ఎక్కువ తీసుకోవాలనుకుంటా. మైదా రైస్ ఫ్లోర్ ఈక్వల్ క్వాంటిటీస్లోనే తీసుకున్నాను, అయినా సరే ఒకదానికొకటి స్టిక్ అయిపోయాయి. మొత్తానికి వేసాను ఎలాగో ఒకలాగా. అవి మనం 65 లాగా చేసుకుంటే కంటే ఇలా వేపిన వెంటనే తినేసుకుంటేనే బాగున్నది. అలాగా నేను మధ్య మధ్యలో నోట్లో కొంచెం వేసేసాను అనమాట చేస్తున్నప్పుడు. సో మొత్తానికి వేపడం అయితే కంప్లీట్ చేశాను, కొంచెం ఫాస్ట్గానే. నెక్స్ట్ ఏం జరిగిందో చూపిస్తాను, వెయిట్ అండ్ సీ. అవి వేగుతునే లోపల నేను ఆనియన్ కట్ చేసుకున్నాను. ఆనియన్ చిల్లీస్ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. మొత్తానికి ఆనియన్ కట్ చేయడం స్టార్ట్ చేశాను. సో హాఫ్ ఆనియన్ నాకు సరిపోయింది, ఫుల్ వేస్ట్. యాక్చువల్గా అంత ఆనియన్ తినరు మా వాళ్ళు, అయినా సరే వేసాను. ఏదో వచ్చేస్తుంది అనుకొని, రెస్టారెంట్ స్టైల్లో వచ్చేస్తుంది అనుకొని చేశాను, కానీ నాకు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది, ఏంటి ఇలా వచ్చింది అని. మిగిలిపోయిన ఆయిల్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని జస్ట్ చిన్న ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ చేసేసాను అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మష్రూమ్ అయితే నేను కలిపిన కన్సిస్టెన్సీ చూసారా, థిక్గా ఉన్నది. అది కొంతసేపటికి అలా వాటరీగా వచ్చి మొత్తం అంతా లిక్విడ్ స్టేట్లోకి వెళ్ళిపోయిందనమాట. సో అది నేను మళ్ళీ సపరేట్గా కార్న్ అది యాక్చువల్గా వేస్తారు కదా 65కి వెట్గా రావాలి అంటే. సో నేను ముందు కలిపిన పిండి, అదే అవన్నీ వేపిగా మిగిలిపోయిన పిండినే నేను 65కి సెట్ చేయడానికి యూస్ చేసేసాను అనమాట. అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చిన్నది వేసుకున్నాను, ఆనియన్, చిల్లీస్ వేపేసి చిన్న సోయా సాస్ వేసాను. సోయా సాస్ కూడా వేసేసి టొమాటో కెచప్ వేసేసాను. వేసేసి ఫాస్ట్గా ఫినిష్ చేయడానికి ట్రై చేశాను అనమాట. నాకు యాక్చువల్గా ముందు వచ్చిన మష్రూమ్ దాని ఫైనల్ స్టేటస్ చూడగానే నాకు అర్థమైపోయింది ఏదో తేడా కొట్టేసింది అని చెప్పి. ఇంకా పారేయలేం కదా, ఎంత కష్టపడి చేసాను, చాలా అరగంట పెట్టింది దానికే ఇంచుమించుగా క్లీన్ చేసి అవన్నీ చేయడానికి. సో పిల్లలు ఎలా అయినా తినేస్తారు కదా అన్న నమ్మకంతో, ధైర్యంతో కంటిన్యూ చేశాను అన్నమాట. కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇది మిగిలిపోయిన బ్యాటర్ ఉంది కదా, అదంతా కొంచెం పలచగా చేసుకొని వాటర్ వేసి అందులో వేసేసాను. యాక్చువల్గా ఉప్పు కారం కూడా చాలా తక్కువ అయింది, ఏంటో తెలీదు, ఏం చేశానో ఏంటో, మొత్తానికి ఇలా చేసేసాను అనమాట. కారం ఉప్పు చూసుకొని వెయ్యాలి. కరెంట్ పోయింది, నేను ఫస్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఏదో మైనస్ అవుతూనే ఉంది. అందుకే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. చూసారా ఎలాగ అంటికిపోయి ఉన్నాయో స్టిక్కీగా, వాటిని నేను అడ్జస్ట్ చేసుకొని అలా విడివిడిగా తీసేసి అందులో వేసాను అనమాట. ఫైనల్లీ లాస్ట్కి వస్తున్న మన మష్రూమ్ 65 పేస్టా ఏంటో ఏం తెలీదు, లాస్ట్కి దాని అవతారం అయితే అలా వచ్చింది. ప్లీజ్ కొంచెం దయచేసి నన్ను అన్సబ్స్క్రైబ్ మాత్రం చేయొద్దు, ఇలాంటి వీడియోలు పెట్టానని చెప్పి. ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది. ఫైనల్గా లాస్ట్కి కాసేపు అలాగా దగ్గర పడినంత వరకు పొయ్యి మీద ఉంచి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రెజెంటేషన్ టైం. ఫైనల్లీ నేను చేసిన ఈ వంటకాన్ని మా పాప టేస్ట్ చేసి కక్కలేక మింగలేక బాగానే తినేసిందనమాట.
ఇదండి ఇవాల్టి మన మష్రూమ్ 65. సో ఇదండి ఇవాల్టి నా కమ్మని వంట. సరే ఎలా అయినా సరే తినేసామన్నమాట. బాగా వచ్చినా బాగా రాకపోయినా వేస్ట్ అయితే చేయలేదులేండి, అందరూ తినేశారు. యాక్చువల్గా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఐ మీన్ మంచి ఫన్ ఇచ్చినట్లయితే, ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీ ఫోన్లోకి వెంటనే రావాలి అంటే బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి పెట్టుకోండి. సో ఇలాంటివి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయిలేండి. ఇలాంటివి కూడా మనం పాజిటివ్గా తీసుకుంటేనే కదా కరెక్ట్, రాంగ్ చేస్తేనే కదా రైట్ ఏంటో తెలిసేది. సో మళ్ళీ మంచి మంచి వంటలు ట్రై చేస్తూ మీ ముందుకు వస్తానని చెప్పి మీ అరుణ రవి అలంక సైనింగ్ ఆఫ్. బాయ్.